పప్పంటే 10 అడుగుల దూరం పారిపోయే పిల్లల్ని ఇంకొంచెం పెట్టమ్మా అని ప్రాధేయపడేలా చేయడం ఎలా? అయితే ఈ వీడియో మీకోసమే. కుక్కర్‌తో కూతలు పెట్టించే పని లేకుండా కూల్‌గా ఈ రెసిపీ నేనెలా చేస్తానో మీకు చూపిస్తాను రండి. ముందుగా ఒక గిన్నెలో స్పూనున్నర బియ్యం, 3 స్పూన్ల పెసరపప్పు. లేదు అంటే కందిపప్పు, పెసరపప్పు కలిపి కూడా తీసుకోవచ్చు. వీటిలన్నిటిని శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టి మీకు అందుబాటులో ఉన్న కూరగాయలన్నీ వేసుకుని 4 వెల్లుల్లిపాయ రెబ్బలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, పసుపు, ఉప్పు, కాస్తంత నెయ్యి కూడా వేసి పొయ్యి మీద పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇంకాస్త పలుగ్గా అనిపిస్తే అవసరమైతే కొన్ని నీళ్లు పోసుకుని మరో 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఎక్కడా పలుకు కూడా లేకుండా మన పప్పు మెత్తగా రెడీ అయిపోతుంది. చూసారా, కుక్కర్తో పని లేకుండా ఎంత మెత్తగా ఉడికిందో. చిన్నపిల్లలైతే ఇంకాస్త మెత్తగా మెదుపుకొని పెట్టేసుకోవచ్చు. 1 ఇయర్ బిలో పిల్లలైతే ఉప్పు తగ్గించి స్మాషర్తో మెత్తగా మెదుపు పెట్టచ్చు. ఫైనల్గా కొత్తిమీరతో కవరింగ్ ఇచ్చేస్తే రెడీ.